Hello guys, welcome to our channel. Here is our review of తండేల్. తండేల్ కాదురా బాబు, ఇది తోడేలు. తోడి పడేసింది థియేటర్లో నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడే నాకు ఈ సినిమా మీద ఇంప్రెషన్ దొబ్బింది. సినిమా చూడాలన్న ఆశనే చచ్చిపోయింది. కానీ ఇది ఎక్కడో రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని జరిగిన స్టోరీ అని తెలిసిన తర్వాత సినిమా చూడాలి అని ఒక ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఎందుకంటే ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ ట్రైలర్లో కొద్దిగా కూడా కనెక్ట్ అవ్వలేకపోయాం. కానీ థియేటర్లో అన్న ఏదన్నా మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో అని చందు మొండేటి గారి మీద నమ్మకంతో వెళ్ళడం జరిగింది. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇదెక్కడి సినిమారా బాబు అనిపించింది. ఎంతో మంచి స్టోరీ ఇది. చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా తీయాల్సిన సినిమా ఇది. ఒక రేంజ్లో హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. కానీ కంప్లీట్గా డైరెక్షన్ రాక డైరెక్షన్ మొత్తం దొబ్బెట్టారు డైరెక్టర్ అనే చెప్పాలి. అంత వరస్ట్గా అనిపించింది డైరెక్షన్. పోనీ వీళ్ళ లవ్ స్టోరీకి ఏమైనా కనెక్ట్ అయ్యామా అంటే బాబోయ్, ఆల్రెడీ శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరీ సినిమాలో వీళ్ళిద్దరి పేరింగ్కి మనం చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళిద్దరి పేరింగ్ ఆ మూవీలో. కానీ ఈ సినిమాలో మాత్రం అస్సలు ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వరు. సినిమాలో పోనీ వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత అక్కడేమన్నా రియలిస్టిక్గా ఉంటాయా సీన్లు, పోనీ అక్కడేమన్నా ఎమోషనల్గా టచ్ ఇస్తారా, ఏదో ఒకటి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి ఒక విధంగా స్టోరీకి కనెక్ట్ అవ్వాలి. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు జనాలు ఎక్కడ కనెక్ట్ అవ్వరు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ వస్తాయి, ఎలివేషన్లు ఇచ్చే సీన్లు వస్తాయి, కానీ జనాలు ఎవ్వరూ రియాక్ట్ అవ్వరు. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం జనాలు థియేటర్లో ఎగతాళి చేస్తున్నారు వెనకరోలో కూర్చొని. అంత కామెడీగా ఉంది. అసలు ఎక్కడ కూడా ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు. ఏదో ఒక స్టోరీ కాన్సెప్ట్ని పట్టుకున్నారు. రియలిస్టిక్గా తీయాల్సిన సినిమాకి రంగులు కలర్లు అద్ది దున్నుకుంటూ తీసుకెళ్ళిపోయారు అనిపించింది. బాబోయ్, చందు మొండేటి గారు ఇలాంటి సినిమా ఇస్తారు అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ సినిమా మీద ప్రతి ఒక్కరికి అంచనాలు పెరిగింది. జనాలని థియేటర్ దాకా రప్పించినవి మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్, ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి గారు తీస్తున్న సినిమా, అండ్ ఇది వరకు రిలీజ్ అయిన సాంగ్స్, ఈ 3 రీజన్ల పైననే ఈ సినిమా థియేటర్లోకి అడుగు పెట్టేలాగా చేసింది ప్రతి ఒక్కరిని. ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సినిమాలో, ఇంకేమీ ఉండవు. మిగతాదంతా డొల్ల అనిపించింది నాకైతే. ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సాయి పల్లవి ఇండివిజువల్గా అండ్ నాగచైతన్య ఇండివిజువల్గా వాళ్ళ క్యారెక్టర్లకి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. బట్ వీళ్ళిద్దరి పేరింగ్ మాత్రం, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మాత్రం అస్సలు కనెక్ట్ కాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మిస్టేక్ కాదు, కంప్లీట్గా 100కి 200% డైరెక్టర్ గారి మిస్టేక్ అనే చెప్పాలి. సో ఇది గైస్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.